హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్. హలో. ఎలా జరిగే నవరాత్రి సంబరాలు? మా ఇంటి దగ్గర అయితే ఫుల్ దాండియా సంబరాలు చేసుకుంటున్నారు. మా కమ్యూనిటీలో అయితే ఫుల్ గా ఆడుకున్నాం బతుకమ్మ. మా అపార్ట్మెంట్ దగ్గర కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు దసరా అంటేనే ఫుల్ సెలబ్రేషన్స్ కదా. ఫైనల్ గా మన బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాడు అనుకుంటా. ఆదిత్యం వెళ్ళేటప్పుడు అయితే నాకు ఫుల్ నచ్చిందబ్బా. అరే ఇంక ఇవాళ ఎపిసోడ్ కి వస్తే ఏమైంది అనుకున్నావు? యష్మి విష్ణుతో చెప్తుంది, నేను ప్రేరణ ఆదిత్యాన్ని నామినేట్ చేశాం కదా, ఎంత తిట్టుకున్నాడు అని. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, అసలు యష్మి నామినేషన్స్ లో ఉంటే खत्म बाय बाय टाटा गुड बाय गया। ఇక మనం నత్తి బుర్ర ఉంది కదా, అదే విష్ణు, నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పింది. నబిల్ ఇంకా ప్రేరణ ఆదిత్యని రెడ్ లైన్ మీదకి ఎందుకు జరిపావా అని అడిగితే మణికంఠ ఆ టైంలో బ్లాంక్ అవుట్ అయ్యా అని చెప్పాడు. ప్రేరణ అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యామని మణికంఠతో అంది. ఆ తర్వాత మన ఓవర్ యాక్షన్ అక్క అదే యష్మి ఒక్కతే కూర్చుని ఉంది. పృథ్వీరాజ్ వచ్చి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, నేనే నామినేట్ చేసా కదా, అందుకే బాధగా ఉంది అని చెప్తుంది. అసలు వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నామే. నేను కూడా. విష్ణు హౌస్ మేట్స్ తో మణికంఠ గురించి మాట్లాడుతూ డేంజర్ జోన్ లో ఉంది మనం, కానీ మణికంఠకి అటెన్షన్ కావాలి అని చెప్పింది. అది నిజమే. అరే హౌస్ మేట్స్ అందరు కూడా అదే ఫీల్ అవుతున్నారు. సీత ఏందనుకున్నావు, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేసి నువ్వే సేవ్ అవుతున్నావు, నీకు ఇది సరదా అయిపోయింది అని అన్నది. పాపం మణికంఠ అయితే సీరియస్ గా హర్ట్ అయ్యాడు. ఈలోపు మన నబీల్ వచ్చి కన్సల్ట్ చేసి ఊరికే ఏడవకు, స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పాడు. అసలు హౌస్ మేట్స్ అంతా నబీల్ ని ఫుల్ ఆడుకుంటున్నారు, చీఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు మారిపోతున్నావు అని. సీత నబిల్ తో ఇంకా ఎన్ని రోజులు ఇలా యాక్ట్ చేస్తాడో మణికంఠ చూద్దామని చెప్పింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మస్తీలో కంటెస్టెంట్స్ జాతకం చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు మణికంఠ జాతకం చెప్తున్నాడు. గెటప్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చున్నారు. మన మణికంఠ గెటప్ సెటప్ సూపర్ ఉండే. పేరు మణికంఠ శర్మ. అరే ఫస్ట్ హౌస్ మేట్ నబీల్ వచ్చాడు. అసలు కామెడీ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అడగగానే మంచి జాతకం అని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ రేఖలు అయితే చాలా ఉన్నాయని చెప్పాడు. ఇంకోటి, ఈ అడవిలో జింకలు ఏమేమో ఉంటాయి కానీ నువ్వు మాత్రం షేర్ అని అన్నాడు. అందరూ మన మణికంఠని నక్క ఎదర కూర్చొని ఉంది చూడండి అని ఏడిపిస్తున్నారు. పాపం కదా, చీఫ్ చీఫ్ అంటున్నావు, అది కర్చీఫ్ చూసుకో నువ్వు ముందు అది అంటున్నారు. ప్రేరణ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. నేను ఎందుకు అవ్వట్లేదు అని అడిగితే అవుతావు అని చెప్పిండు. ఈ లోపల విష్ణుప్రియ వచ్చింది, నేను ఒక మనిషి మీద మనసు పారేసుకున్నాను అన్నది. బిగ్ బాస్ లో 2 చిలకలు ఉన్నాయి, వైల్డ్ కార్డ్ వస్తే క్రాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. అంతేకాదు నీ అల్లరే నిన్ను కాపాడుతుందని చెప్పి విష్ణు రింగ్ ని దక్షిణం కింద వేసింది. నిఖిల్ వచ్చాడు, ఇండైరెక్ట్ గా సీత ఇష్టపడుతుందని మణికంఠ చెప్పాడు. తర్వాతకి పృథ్వీరాజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అంటే శని 3వ గ్రహంలో తిరుగుతున్నాడు అని చెప్పాడు. 3 గ్రహాలు బ్యాలెన్స్ చేస్తే శని తొలగిపోతుంది అని చెప్పాడు. శనిగాడు పోయాడు మనీకి చెప్పాడు నిఖిల్. రోల్ సూపర్ చేసిండు మణికంఠ. ఆ తర్వాత యష్మి వచ్చింది. వచ్చి నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాకపోతే టాస్క్ లో ఓడిపోయినా అని అంటే నీకు తెలుగు కూడా రాదు అని చెప్పిండు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నువ్వు అవుతే బాగుంటావు. థ్యాంక్ యూ. అంత మురిసిపోకు, నిన్ను కాదన్నది మణికంఠ యష్మిన్ అన్నాడు. మీకు ఇంకోటి తెలుసా, నా ఫేవరెట్ లైన్, హంక్ అయితే బంక్ అవుతాడు నీ దగ్గర అని అన్నాడు. అసలు ఏమన్నా చెప్పాడా? యష్మి ఎవరైనా చీల్చి చెండాడుతాదని చెప్పావు. అబ్బా మణికంఠ ఏం చెప్తుంది. అంతేకాదు నీ నోరుతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది కదా అన్నాడు. ఇక యష్మి గురించి తెలిసిందే కదా మనకి. నెక్స్ట్ సీత వచ్చింది, టాప్ 5 లో ఉంటావని చెప్పిండు. ఆ అమ్మాయి చేతి మీద నాకు ప్రేమ లేక లేదంటే ప్రేమించే వ్యక్తి నీ చుట్టూ ఉన్నాడు, నువ్వే గుర్తించట్లేదని అన్నది. 6 అడుగుల అందగాడు, 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా, ఓదార్చే వ్యక్తి నీ చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పింది. సీత ఏమో బిగ్ బాస్ తో మణికంఠనే సమస్య ఉంది అని చెప్పింది. ఇన్ఫినిటీ సీజన్ కి ఇన్ఫినిటీ దరిద్రం వాడే అని అన్నట్టు సొల్యూషన్ గేట్ కి 2 సైడ్స్ ఎగ్ ఇరగొడితే వాడే వెళ్ళిపోతాడు అని చెప్పింది. సీత అది జరగదు అని చెప్పింది. కానీ సెల్ఫ్ గా ఇన్సల్ట్ చేసుకున్నాడు అబ్బా టాస్క్ కోసం. గుడ్ జాబ్ మణికంఠ. తర్వాత పృథ్వీరాజ్ వచ్చాడు, ఏదో స్మోకింగ్ చేస్తున్న ట్యాగ్ చేసుకుంటూ వాడు ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేకపోతున్నాము. మన మణికంఠ కాలిముత్యం మొదలేడు, నువ్వు ఇలా చేసుకునే చీఫ్ కాస్త మిస్ చీఫ్ అయ్యావని అన్నాడు. మణికంఠ ఫుల్ ఫామ్. నాకు 2 అమ్మాయిలంటే ఇష్టం, సెట్ అవుతారా అని అడిగితే మణికంఠ
పడు నాయనా కకృతి పడకు అని అన్నాడు. మణికంఠ ఏమో విష్ణు ఇలా తపస్సు చేస్తూ ప్రియాతి ప్రియా అని తలుచుకో అని చెప్పిండు. ఇండైరెక్ట్ గా యష్మితో కాకుండా విష్ణుతో లింక్ పెట్టుకోమని చెప్పిండు. ఇంకా అయిపోలేదు. ఈ లోపల అందరి జాతకాలు మణికంఠ చెప్పాడు కదా, మణికంఠ జాతకాలు హౌస్ మేట్స్ అందరు చెప్పాలని ఫుల్ ఖుషి అయిపోయారు. ఫస్ట్ నబీల్ వచ్చాడు, నువ్వు చీఫ్ అవ్వాలంటే చీఫ్ పనులు మానే అని చెప్పాడు. దొంగతనాలు, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవటం అవి మానేస్తే మంచిది అని చెప్పాడు. ఇంకా ఈ వీక్ నువ్వు పోతావేమో అనిపిస్తుంది అని చెప్పిండు నబిల్. టాప్ 3 లో ఉన్నాడు మణికంఠ. అంత ఈజీగా బయటకు పంపించలేరు మణికంఠని. ఎప్పుడు తెలుస్తుందో మరి. వామ్మో, నెక్స్ట్ యష్మి వచ్చింది. ఇది నా ఎక్స్ప్రెషనే కాదు, హౌస్ మేట్స్ ఇంకా మణికంఠది కూడా. ప్రతి వీక్ ఏదో ఒకటి చేసి సేవ్ అవుతున్నావు అని అన్నది మణికంఠనే. ఆ తర్వాత మనీని నీ నవ్వుకి నవ్వవయ్య బాబు పడిపోయా నేను, బట్ నీకు పెళ్లి అయిపోయింది, బేబీ ఉంది అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను అని చెప్పింది. జెన్యూన్ గా చెప్పింది. అసలు నిజంగానే ఇష్టపడింది అనుకుంటా. ఓ మేబీ అందుకే ఇలా సైకోలా బిహేవ్ చేస్తుందా. హౌస్ మేట్స్ అందరూ లేజీగా ఉండే. చిన్న ఎమోషనల్ టాస్క్ పెట్టిండు మన బిగ్ బాస్. ఫస్ట్ యష్మిని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నాడు. సీక్రెట్ అనుకున్నారు అందరూ, కానీ హౌస్ మేట్స్ ని కూడా లివింగ్ రూమ్ కి రమ్మన్నారు. ఎల్ఈడి టీవీలో చూపించారు. యష్మితో కొంచెం సేపు ముచ్చట్లు పెట్టిండు మన బిగ్ బాస్. ఆ తర్వాత నీకు ఇంట్లో ఎవరి ఇష్టం అని అడిగితే పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ అని చెప్పింది యష్మి. పాపం ప్రేరణ ఫీల్ అయిందబ్బా. తర్వాత ఒక పేరు చెప్పమంటే నిఖిల్ అని అన్నది. ఆ తర్వాత ఆమె కూడా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. మణికంఠని చూస్తే భయం వేస్తుంది, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు అని చెప్పింది. మెంటల్ ఏంటి పిల్ల, 5 minutes ముందే కదా ఇండైరెక్ట్ గా నాకు ఇష్టం అని చెప్పింది, ఇప్పుడేమో భయం వేస్తుంది అని చెప్తుంది. పిల్ల నిజంగానే మెంటల్. ఫుడ్ వచ్చింది మణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి, ఇంకా నిఖిల్ కి వాళ్ళ మదర్ నుంచి వచ్చింది. ఇంకా లెటర్స్ కూడా ఉన్నాయని చెప్పిండు మన బిగ్ బాస్. ఆబ్వియస్లీ యష్మి నిఖిల్ దే సెలెక్ట్ చేసుకుంటది. మణికంఠ వాళ్ళ వైఫ్ ఇండియాకి వచ్చిందా, అయ్యో నా గురించి ఏమైనా తప్పు పోట్రే అవుతుందా అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ ప్రియా అని చెప్పాడు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సీజన్ లో ఫస్ట్ టైం కదా జెన్యూన్ గా చెప్పాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మన మణికంఠకి అందరు లవ్ ఇస్తున్నారు కానీ నిఖిల్ కి ఇవ్వట్లేదు అని చెప్పింది. అందరు కలిసి బాయ్కాట్ చేసింది. మళ్ళీ చెత్త ఓవర్ యాక్షన్. ఇంకా మనీ ఒక్కడే ఎమోషనల్ అయితే వీళ్ళు బర్రెలు మేస్తున్నట్టు మేస్తున్నారు. తర్వాత యష్మి వచ్చింది, కన్సోల్ చేసింది, కానీ నాకు ఎందుకో ఫేక్ అనిపిస్తుంది. తర్వాత నిఖిల్ లెటర్ వచ్చింది. నువ్వు బాడుతున్నావు, నీ పని నువ్వు చూసుకో, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ లోకి దూరకు, కప్పు విన్నై రానుంది ఆ లెటర్ లో. బిగిలే కప్పు ముఖ్యం బిగిలే. ఆ తర్వాత పృథ్వీరాజ్ ని పిలిచాడు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి. వెళ్లే ముందు విష్ణు ఇంకెవరికైనా ఆప్షన్ ఉంటే ఇచ్చేయి అని చెప్పింది. పిచ్చిది పాపం. అసలు నీకు హౌస్ మేట్స్ లో ఎవరి ఇష్టం అంటే యష్మి ఇంకా నిఖిల్ అన్నాడు. పాపం విష్ణు మొహం మాడిపోయింది. తర్వాత ఒక్కరి పేరు చెప్పనగానే నిఖిల్ అని చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ పృథ్వీ ఇంకెవరి పేరైనా మర్చిపోయావా అని అడిగితే సిగ్గుపడుతూ విష్ణు ప్రియా అని చెప్పాడు. విష్ణు జాగ్రత్త. ఎవరు నచ్చరు అని అంటే ఒకప్పుడు మణికంఠ, ఇప్పుడు ఐ లైక్ హిమ్ అని చెప్పిండు. నైనికాకి వాళ్ళ మదర్ ఇడ్లీ సాంబార్ అండ్ ఇంకా లెటర్ పంపించింది. విష్ణుకి వాళ్ళ సిస్టర్ చికెన్ కర్రీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నుంచి లెటర్ వచ్చింది అని చెప్పిండు. నైనికానే చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే విష్ణుకి ఆల్రెడీ చెప్పేసింది కదా, వాడికి చెప్పి పంపించిందని చెప్పి. తర్వాతకి లెటర్లో ఏముందనుకున్నావు, స్ట్రాంగ్ గా ఉండాలి, టాస్క్ అన్ని బాగా ఆడాలి, డాన్స్ వేయాలి మెయిన్ గా అని చెప్పింది. పాపం విష్ణు ఫీల్ అయింది తన పేరు చెప్పలేదని. ఆ తర్వాత వాళ్ళ రొమాన్స్ చూడలేక చచ్చిపోయాం అసలు. మణికంఠ వచ్చిండు, రివెంజ్ తీర్చుకున్నాడు. అర్థం కాలేదు. ఏంలే, పృథ్వీకి యష్మికి మధ్యలో ఫుడ్ పృథ్వీకి ఇచ్చిండు. సక్సెస్ఫుల్లీ రివెంజ్ తీర్చుకున్నాడు. ఐఎమ్ హ్యాపీ. నీకు హౌస్ మేట్స్ లో ఎవరి ఇష్టం అంటే నబీల్ అని చెప్పాడు. హౌస్ మేట్స్ అందరు నెక్స్ట్ నామినేషన్స్ లో ఉండేది నువ్వే అని ఎక్కిరించారు. యష్మికి రాలేదని ఫుల్ గా ఏడ్చింది, కానీ మనీని బ్లేమ్ చేయలేదు. అప్పుడప్పుడు బుర్ర వాడుతుందిలే, బ్లేమ్ చేసి ఉంటేనా పక్కాగా ఎలిమినేట్ అయ్యేది. ఇక మన బిగ్ బాస్ పృథ్వీ లెటర్ చూపిస్తూ సడన్ గా యష్మి లెటర్ వేసిండు. ఇక మళ్ళీ షురూ చేసిండు. బోరున ఏడ్చింది. ఇప్పుడు నిఖిల్ ని పిలిచారు. నిఖిల్ దగ్గర సీత, ప్రేరణ ఇంకా నబీల్ ఉన్నాయి. నీకు ఇంకా హౌస్ మేట్స్ ఎవరంటే ఇష్టం అంటే అందరి పేర్లు చెప్తున్నాడు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళల్లో ఒక పేరు చెప్పాలని చెప్తే పృథ్వీ పేరు చెప్పాడు. వెళ్ళిపోయిన వాళ్ళల్లో అని అడిగితే సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందలే వయసు జోరు. ఇక మనకు తెలిసిందే కదా, సోనియక్క పేరు చెప్పాడు. చివరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరని అడిగితే లాస్ట్ వీక్ అయితే మణికంఠ, బట్ ఇప్పుడు వాడు మారిపోయాడు అని చెప్పాడు.
ఇక వాళ్ళ ముగ్గురులో ప్రేరణకి ఇచ్చాడు. ఇక మళ్ళీ స్టార్ మా బ్యాచ్ ఫామ్ అయింది. ఎవరైనా ధమాకున్న వాళ్ళని పెడితే బెటర్. ఇక వాళ్ళ హస్బెండ్ నుంచి లెటర్ వచ్చింది. సీత ఎమోషనల్ అయింది, నబ్బీల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. మరి ఫ్యామిలీ లెటర్ కదా, కొంచెం బూస్టప్ ఉంటది కదా. ఇక బిగ్ బాస్ ఫుడ్ వచ్చిన వాళ్ళందరికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారనమాట. ఫుడ్ రాని వాళ్ళలో ఎవరికైనా ఒకరికి ఫుడ్ అండ్ లెటర్ ఇవ్వమని చెప్పాడు. అందరూ కలిసి ఇక మన విష్ణుకి ఇచ్చారనమాట. పాపం మణికంఠ మొహం చూస్తే బాధేసింది నాకు. లెటర్ చదివిండ్రు, ఆ తర్వాత స్టాండ్ తీసుకోమని చెప్పిండ్రు. ఇక విష్ణు చూడాలి మరి ఫ్లవర్ అని ప్రూవ్ చేసుకుంటుందా, ఫైర్ అని ప్రూవ్ చేసుకుంటుందా. ఇంకా లాస్ట్ లో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్ సీత, ప్రేరణ ఇంకా యష్మి చేశారు. సో ఇంతటితో ఎపిసోడ్ ముగిసిపోయింది. డాక్టర్ సరస్వతి అశ్వినిని వాడమని సలహా ఇవ్వడమే కాదు, స్వయంగా వాడుతున్నారు కూడా. ఆగు ఆగు, రేపు నాగమామ వస్తున్నాడుగా, రేపటి ఎపిసోడ్ లో తిడతాడా లేదా, మన మణికంఠని వేసుకుంటాడా లేదా చూద్దాం. సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కట్అవుట్ సీజన్ 3 రోహిణి లెవెల్లో ఉంది, చూద్దాం. నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నా. మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? మరి అప్పటి వరకు ఆగాలి కదా. అప్పటిదాకా సెలవు, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.